హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. 10 నిమిషాలు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని మీరు ఆశీర్వదించబడతారని, మీరు దీవించబడతారని ప్రభువు పేరట తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా అందరూ స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటంటే, నీవు ఎవరివి, నీవు ఎవరివి. మనము చాలా సమయాలు భూమి మీద మనం బ్రతికినప్పుడు, మనం భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు పలుసార్లు మనము మనలో ఉంటున్న అనేకమైన దేవుడిచ్చిన కృపలని మనం ఏం చేస్తామంటే అట్టడుగున పడేస్తా ఉంటాం. దేవుడు మనకి ఎన్నో కృపలని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకి ఎన్నో ఉన్నతమైన మల్టీ టాలెంట్స్ దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే దేవునికి ఉపయోగపడవలసిన విధానముగా కాకుండా ఆ విధముగా ఉపయోగము లేని ఒక పాత్రల వలె దేవుని సన్నిధిలో ఉపయోగం లేని ఒక పాత్రల వల్ల ఆ విధంగా మూలపడిపోయి ఉంటాము. అప్పుడు పలుసార్లు ఆ పరిస్థితులు గమనిస్తా ఉంటే మనకి బాధాకరం అని. ఎందుకు బాధాకరం అని అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఎవరో నీవు ఎవరో నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు ఎవరవో ముందు నీవు తెలుసుకోవాలి. నీవు ఎవరు? లోక సంబంధంగా జీవించే ఒక లోకస్తులు, లోకమైన పద్ధతుల్లో జీవించే లోక సంబంధమైన బిడ్డలవా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, నీవు ఎవరో నీకు తెలియాలి. మొట్టమొదటిగా నీవు ఎవరో మొట్టమొదటిగా నీకు తెలియాలి. నేను బైబిల్ని గమనిస్తా ఉంటే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉంటే, ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు అనబడుతున్న అనేక మంది ఆయన దగ్గరికి పంపించి ఏమంటున్నారంటే, ఆయన
అనేక మందికి బాప్తిస్మములు ఇచ్చుతున్నాడు. ఉదయాన్నే లెగిస్తే ప్రభు రాజ్యం సమీపంగా ఉంది, దేవునిని నమ్మండి, సువార్తని మీరు నమ్మండి, సువార్తని నమ్మి మీరు రక్షణ పొందండి, మీ కొరకు దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మీరు రాండి అని ఉదయం లెగిస్తే గొడవ చేస్తున్నాడు. అసలు ఆయన ఎవరు? ప్రవక్త అయిన ఏలియానా? లేదంటే అసలు ఆయన ఎవరు? రాబోయే మెస్సయ్య? అసలు ఆయన ఎవరు? ఒకసారి వెళ్ళి మత పెద్దల్ని పంపించి ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరు కనుక్కోండి అని చెప్పి, ఆ మత పెద్దలు అందరూ కూడా చిన్నగా నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? ఈయన దగ్గరికి వచ్చారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గర. బాయ్, నీకు ఉదయం లెగిస్తే పొద్దాక నీ మనసులో, నీ హృదయ అంతరంగంలో పొద్దాక నువ్వు చేసే పని ఏంటయ్యా అంటే స్వార్థను ప్రకటిస్తా ఉంటావు. చాలా విశేషమైన లక్షణం కదా. హల్లెలూయా చూతారా? మనసులో గిలి ఏంటంటే పొద్దాక సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి అనేకుల్ని దేవుని యొక్క రాజ్యానికి చెంతకి చేర్చాలనే ఆ ప్రత్యేకమైన ఒక లక్షణం అనేది, అది చాలా శ్రేష్టమైన ఒక లక్షణం. ఆయనకి ఉదయం లెగిస్తే అదే కూడా ప్రాముఖ్యంగా. ఈరోజు నేనేమంటున్నానంటే, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఈ యొక్క గిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. తిండిపోతులకి ఏముండేది అంటే, బుద్ధ మాంసం తెచ్చుకుందామా, లేదంటే ఇష్టమైన ఏదో ఒకటి ఆ బిర్యానీలు తిందామా, లేదంటే అవి తిందామా, ఇది తిందామా, తిండిపోతులుకుండే ఆశ. లేదంటే పాపపు ఏడ్చాలని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఏముండదంటే, పొద్దాక ఆ విధంగా పాపం చేద్దామా, ఈ విధంగా పాపం చేద్దామా, ఈ పాపంలో జీవిద్దామా, ఈ విధంగా వెళదామని లోక సంబంధమైన పాప ఏడ్చలకి ఇష్టపడే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అదొక గిలి. కానీ దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాలలో ఏందయ్యా అంటే, పొద్దాక ఉండవలసిన ఆ తలంపులు, పొద్దాక ఉండవలసిన ఆ ఉజ్జీవం, పొద్దాక హృదయ అంతరంగములో మెదలాడవలసిన ఆ విధానం ఏంటంటే, స్వార్థని చెప్పాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఇది కానీ ఇంకో మాట చెప్పాలంటే, ఇది కొంతమందికి వ్యసనంగా ఉండిద్ది. వ్యసనంగా ఉంటే ఆ వ్యసనం ఏం చేసింది అంటే చివరికి వాళ్ళని నిత్య నరకానికి తీసుకొని వెళ్ళింది. బైబిల్ పరంగా నేను చెబుతున్నా. త్వరపడి బోధకులు కాకుండా ఉండండి. బోధించడం వేరు, బోధించి అదొక పొద్దాక అదొక పెద్ద విధానంగా ఏదో ఆలోచనలు పెట్టుకొని ఒక గొప్ప విధంగా ప్రసంగించడం అనేది అది విధానం, అది కాదు నేను చెబుతుంది. సువార్తను ప్రకటించవలసిన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరి మీద ఉందంటే, ప్రభు బలలో చేయవలసిన ప్రతి ఒక్కరి మీద ఉండింది. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద ఉండింది. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండింది. మైకులు తీసుకునే చెప్పిన అవసరం లేదంటే ఇంటర్నెట్ సంబంధించి దాన్ని మనం వినియోగించుకోనక్కర్లా. దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఎట్లాగైనా మనం బోధించవచ్చు దేవుని యొక్క వాక్యాన్ని. మనం చేయించున్న పనుల దగ్గరికి వెళ్ళి నలుగురుంటే ఒకవేళ వారికి ఈ సాక్ష్యాన్ని చెబితే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును చెబితే, లేదంటే అనేకుల యొక్క భక్తుల జీవితాల్లో చేసిన మేలుల్ని వాళ్ళకి వివరిస్తే, లేదంటే మీరు దేవజనుల దగ్గర నేర్చుకున్న దేవుని యొక్క మాటల్ని వారికి వివరిస్తే అర్థమయ్యే రీతిలో, ఒకవేళ అఫ్ కోర్స్ వాళ్ళు రక్షించబడవచ్చు. వాళ్ళు పాపము నుండి విడిపించబడి నీ సువార్త వలన దేవుని రాజ్యానికి కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా నీవు కొంతమందినైనా దేవుని రాజ్యానికి నీవు చేర్చవచ్చు అన్నమాట. సువార్తను ప్రకటించే విధానం చాలా రకాలుగా ఉన్నాయండి. నేను అప్పుడప్పుడు కొంతమంది ఉదయాన్నే మైక్ పెట్టి సువార్తను చెబుతారు. ఫస్ట్ నేను చిన్న తనంలో ఉన్నప్పుడు వెళ్ళి పార్టీగా రెడీ, ఏమండి ఉదయాన్నే అందరు నిద్రపోతారు 5 గంటలకి, మీరు వెళ్ళి ఉదయాన్నే ప్రార్థించుకుందాం అని ప్రార్థన చేసి వాక్యాలు చెప్పి అన్ని చేస్తున్నారు కదా, ఏంటన్నానంటే, అయ్యా ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటారు ప్రజలు. ఆ ప్రశాంతముగా ఉన్న సమయంలో ఈ మైక్ శబ్దం ద్వారా కొంతమందినైనా ఆ దేవుని మాటలు ఎవరైనా వింటే వాళ్ళు రక్షించబడతారనే ప్రయాస. దేవునికి గడిగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రయాస, ఏదో ఒక విధమైన ప్రయాస. నా చిన్నతనంలో నేను ఏం చేశానంటే, తేనెతట్టు కనిపించింది నా కళ్ళు, చూడండి అమ్మా, ప్రతి ఒక్కరు నా కళ్ళు చూడండి, తేనెతట్టు కనిపించింది. ఏం తీగలు ఉంటాయని తెలుసు కదా. నేనేం చేశానంటే, ఒక్క రాయి తీసుకొని దాన్ని కొడితే ఆ తేనె తీగలు ఆ దెబ్బకి వెళ్ళిపోతాయి. ఆ తేనె కాలింది, ఏదో విధంగా దాన్ని తీసుకొని డబ్బాలో పట్టుకోవడము ఏదో చేయొచ్చు అని ఏం చేశాను, ఒక రాయి తీసుకొని గట్టి కొట్టే ఇక వాడికి కోపం వచ్చి బొయ్యి లేచినాయి. నేను అంత దూరం ఉన్నా, నన్ను ఎట్లా పసిగట్టి చూసి, ఇక చూడండి ఆయాసం వచ్చేంతవరకు కూడా పరుగు తీస్తున్నా. అబ్బే ఎట్లాగైనా నేను కొట్టాలని అనుకున్నా. అంతే, నాకు తెలిసి గట్టిగా ఒక 5 వేసినాయి అన్నమాట. ఈ తల భాగంలో అక్కడక్కడ వేసింది గట్టిగా కూర్చి వాడికి ఏంటంటే, ఎట్లాగైనా వీడు రాయి తీసుకొని కొట్టాడు, వాడిని ఎట్లాగైనా సరే మనం కొట్టాలి. అదే గీలు పెట్టుకుని కొట్టిని ఇంటికెళ్ళి ముళ్ళు ఏమైనా ఉన్నాయేమో నమ్మ, ఒకసారి తీయమ్మ ముళ్ళు. ఆ బాధ కాదు. సరే ఆ తేనె ఏమైనా పట్టుకున్నానా అంటే అది లేదు. మరలా యథావిధిగా దాని చుట్టూ ఈగలు మొత్తం అమ్ముకుంటానే ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటలు నేను చెబుతున్నానంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం అందరము కూడా తేనెటీగా ఏ విధముగా అయితే అవి శబ్దము చేసుకుంటూ ఆ తేనె తెట్ట మొత్తము ఆవరించినట్లుగా, ఆ తేనె తెట్ట మీద ఉన్నట్లుగా వాటి లక్షణము గుయ్యని తిరుగుతున్నట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో ఉంటున్న శ్రేష్టమైన మకరంధాన్ని, శ్రేష్టమైన ఆ మధురమైన దేవుని మాటల్ని నువ్వు నేర్చుకొని
ఆ శ్రేష్టమైన వాక్యాలను నువ్వు నేర్చుకొని ప్రపంచ నలుమూలకి వెళ్ళి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా సువార్తని మీరు ప్రకటించండి అని చెప్పు. హల్లెలూయా చెబుతారు గట్టిగా. దేవునికి స్తోత్రం చెబుతారా? రోజు మనం ప్రపంచ నలుమూలకి ఒకవేళ వెళ్ళాము, కానీ నీవు ఉన్న ఊరి నలుమూలకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలిగిన కృప నీకు ఇస్తాడన్న విషయాన్ని, నీకు ఇచ్చాడన్న విషయాన్ని నిజంగా నువ్వు ఎంతవరకు గుర్తించావో ఒక్కసారి నా మాటలు మీరు వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వాక్యం చదవగలిగిన వాళ్ళు ఒకసారి ఆ మాటలు మీరు. నీవెవడవని అడుగుటకు యూదులు యోహాను వద్దకి పంపినప్పుడు ఇదే క్రీస్తును కాదని ఒప్పుకొనను కాగా వారు, మరి నీవు ఎవరవయ్యా? నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాదనను, నీవు ప్రవక్తవా అని అడుగుగా కాదని ఉత్తరం ఇచ్చును. కాబట్టి వారు, నీవు ఎవరవు గనుక ప్రవక్త యెషయా చెప్పినట్లుగా నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు శబ్దము. హల్లెలూయా చెబుతారా? అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? ఇదేంటి? మార్గం సరళం, త్రోవ సరళం చేయడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు శబ్దం ఏంటి అంటే, ఈయనకిచ్చిన కృప ఏంటంటే, దేవుడు ఈయనకిచ్చిన గొప్ప విశేషమైన ఒక విధానం ఏంటంటే, మొట్టమొదటిగా భూమి మీద నా కలిసి చూడండి, అందరూ కూడా వినండి, నా కలిసి మొట్టమొదటిగా బాప్తిజము అనబడుతున్నది. అప్పుడు వరకు ఎవరు కూడా బాప్తిజం కార్యక్రమం చేయలే. అప్పుడు వరకు బాప్తిజం ఇవ్వాలి అని, నీళ్ళల్లో ఇవ్వాలని బాప్తిజం కార్యక్రమం అనేది చేయలే. కానీ కొన్ని సూచనలు పాత నిబంధన గ్రంథములో కొన్ని సూచనలు మాత్రమే దేవుడు ఉంచాడు. ఆ సూచనలు ఏందయ్యా అంటే, ఇదిగో 8 మంది ఉన్నారే, ఆ జల ప్రళయములో నుండి ఆ 8 మందిని నేను రక్షించినట్లుగా ఈరోజు దేవుడు ఒక సూచనగా ఆ మాటని కొన్ని సందర్భాలు మెన్షన్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ క్రొత్త నిబంధన కాలానికి వచ్చినప్పుడు బాప్తిసమిచ్చు యోహాను ద్వారా దేవుడు వెల్లడిపరిచిన విధానం, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వెల్లడిపరిచిన విధానం ఏందో తెలుసా అండి? బాప్తిసమిచ్చు యోహాను ద్వారా వెల్లడిపరిచిన విధానం ఏందో తెలుసా? అనేకులని నీటిలో ముంచి పాప క్షమాపణ నిమిత్తముగా ఒక గుర్తుగా వారిని బాప్తిజ కార్యక్రమం అనేది మొదలు పెట్టాడు బాప్తిజం ఇచ్చి యోహాను. అది చెబుతున్నాడు ఏంటంటే, నేను మార్గము సరళము చేసే ఒక త్రోవలో కేక వేసే శబ్దముని ఏంటంటే, ఇదిగో మెస్సయ్య అనబడుతున్న యేసు అనబడుతున్న ఆయన వచ్చాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుని కాను. ఆయన వస్తూ ఉంటే మార్గము నేను సరళము చేసి
ఆయన సువార్తను ప్రకటించే ఒక వ్యక్తిగా ఉన్నానని ఆయన తన్ను తాను గురించి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన నీవు ఎవరివి, నీవు ఎవరివో నీకు తెలుసా? నీవెవరివి? ఒకసారి నువ్వు ఆలోచించుకో. అసలు నీకు దేవుడు నీవెవరు? ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఏమైనా ప్రార్థన చేయమని ఏదైనా మనం ఒక మాట చెప్పాం అనుకోండి, మనం 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 మర్చిపోయి అమ్మాయి నువ్వు పక్కన ఉన్న అమ్మాయి నువ్వు చెయ్యి ప్రార్థన అన్నా. అమ్మ నువ్వు చక్కగా ఓ పాట పాడమ్మా, దేవుడు ఆ పాట పాడి నువ్వు దేవుని స్తుతించి ఆరాధన చేయొచ్చు, మంచిగా ఓ పాట పాడమ్మా అంటే మాస్టర్ గారు గొంతు అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ కృప నీవు ఎవరో నీవు మర్చిపోయి మనకి కాని విధముగా మనము ఆ స్థిరపడవలసిన విధానముగా కాకుండా మనము ముందుకు వెళ్తున్నట్లయితే బహు ప్రమాదకరం. అందుకనే నీవు ఎవరో తెలుసా? దేవుడు వాడుకునే ఒక శ్రేష్టమైన పాత్ర వలె ఉండాలి. స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని మాటలు ప్రకటించే వ్యక్తివిగా ఉంటే నిశ్చయముగా సంవత్సరము మొదలుకొని సంవత్సరము చివరి వరకు కూడా నిన్ను స్థిరపరచుకొని దేవుల్లో నిలబడతావు. అదే విధముగా నీతో పాటు అనేక మందిని నీవు సంపాదించగలిగిన వ్యక్తివిగా నీవు తీర్చిదిద్దబడతావు. హల్లెలూయా చూతారా? హల్లెలూయా చూతారా? నేను చెబుతా రక్షించబడతా. నేనే స్థిరంగా ఉండలేకపోతున్నా, ఇక నేనేం చెబుతా? నేనే దేవుల్లో ప్రార్థన చేయలేకపోతున్నా, ఇక నేను ప్రార్థన చేయమని నేను నలుగురికి ఏం చెప్పగలుగుతా? నేనే దేవుని సన్నిధిలో స్థిరము కలిగి ఆధ్యాత్మికమైన పయనములో స్థిరత కలిగి నేనే వెళ్ళకపోతున్నాను, ఇక నలుగురికి నేనేం చెప్పగలుగుతా? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఎవరువో ఒక్కసారి నీ హృదయానికి చూడు. నువ్వు ఎవరువో తెలుసా? సువార్తికురాలు. హల్లెలూయా చెబుతారా? చెప్పండి గట్టిగా. ఏం పేరు? సువార్తికురాలు, సువార్తికుడు. బాధ్యత కలిగిన దేవుని యొక్క బిడ్డవి. నీవు ఎవరు అంటే దేవుని పనిచేసే చాలా ప్రాముఖ్యమైన వాడుకునే పాత్రలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి అందరూ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక రెండో మాటలోనికి మనం వెళ్ళిపోతాం. రెండో మాట ఏంటంటే సౌలు అనబడుతున్న ఆయన పౌలుగా మార్చబడ్డాడు. కొత్త నిబంధన గ్రంథం. పౌలు ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు అనబడుతున్న ఆయన ఎవరైనా సంఘముగా కూడుకొని దేవునిని ఆరాధిస్తుంటే, యేసుక్రీస్తుని ప్రభువుని ఘనపరుస్తుంటే, ప్రభువుని ఉన్నతముగా స్తుతించి ఘనపరుస్తుంటే, ఈయన ఆ సంఘంలో ఉంటున్న బిడ్డలని ఒక మాటలో చెప్పాలంటే కూడుకుంటున్న వారిని హింసించడం, చిత్రవద చేయడం, బాధపరచడం, లేదంటే గాయపరచడం, ఏదో ఒకటి చేసే మనస్తత్వం కలిగిన ఈయన. అందుకు ఏమంటాడు? పూర్వం దోషకుణ్ణి హానికరుణ్ణి అంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నేనేమంటున్నానంటే అపొస్తలుడైన పౌలు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రభు కొరకు తన ప్రాణాన్ని దారబోశాడు.
తన జీవితాన్ని ఆ విధంగా ఆయనకి డెడికేట్ చేసుకొని సమర్పించుకున్నాడు. అపోస్తులైన పౌలు అనబడుతున్న ఆయన గురించి నేను వాక్యాలు చదువుతా ఉంటే, ధర్మశాస్త్రాన్ని గమలేలు అనబడుతున్న వారి దగ్గర నేర్చుకొని ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ఆయన, కానీ తన జీవితంలో ఉంటున్న ఆ మూర్ఖత్వం అనేది ఎందుకు విడిచిపెట్టకుండా ఎందుకు ఆ మూర్ఖత్వంలో జీవించాడు? దేవునికి స్తోత్రం చెబుతారా? ఎందుకు ఆ మూర్ఖత్వాన్ని, ఎందుకు పొరపాటును విడిచిపెట్టలేకపోయాడు? ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన వ్యక్తి కదా, కానీ ఎందుకు దేవుని బిడ్డల్ని చిత్రవద చేస్తూ హింసించడానికి ఎందుకు బయలుదేరాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలా సమయాలు ఎక్కడ మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం వచ్చి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తామండి, ప్రభుని ఎంతగానో ఆరాధన చేస్తామండి. దేవుల్లో ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా, రోజులు గడుస్తున్నా, కానీ ఎందుకో మనలో పాత లక్షణాలు మనం ఎందుకో విడిచిపెట్టుకోవడానికి చాలా మనం ఇబ్బందిగా మనం ఫీల్ అవుతాం. కోపం విడిచిపెట్టుకోలేము, ఆవేశం విడిచిపెట్టుకోలేము. ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ఆయన ఒక కూడుకున్న సమాజాన్ని బాధపరచడం అనేది చేయకూడదని తెలీదా? తెలుసు, కానీ మూర్ఖత్వం అంటున్నాడు. మూర్ఖత్వం, ఆ మూర్ఖత్వం కలిగిన మనసే దేవుడు చూశాడు. హల్లెలూయా చూస్తారా? నేనేమంటానంటే, లోకంలో కూడా దేవుడు కొంతమందిని చూస్తారు, అందరినీ కాదులే. దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు కనుక మన క్యారెక్టర్ మొత్తం ఆయనకి ఇప్పుడు ఎట్లా ఉంటామో, అప్పుడు ఎట్లా ఉంటామో, ఇంటికెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటామో, లేదంటే 40 వచ్చిన తర్వాత 50 వచ్చిన తర్వాత ఎట్లా ఉంటాం, అన్ని తెలుసు అన్నమాట. మరి ఈ యొక్క పౌలు గురించి, అంటే ఈ యొక్క సౌలు నుండి పౌలుగా మారిన ఈ వ్యక్తి గురించి నేనేమంటున్నానంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినప్పుడు దేవుడు చూశాడు, ఆహా ఈయనలో మూర్ఖత్వం చాలా బాగుంది అని గమనించాడండి. హల్లెలూయా చెప్తారా? ఈ మూర్ఖత్వం అనేది కుటుంబంలో కూడా బాగా పనిచేసింది. అప్పుడప్పుడు కుటుంబంలో బాగా పనిచేసింది అన్నమాట. మూర్ఖత్వం, కోపం, ఆవేశం. కొన్ని సమయాలు చూడండి, కొంతమంది భర్త ఏమో ఏమంటాడంటే, వాయ్ ఆ పని చేయమంటాడు. భర్త ఏమో ఆ పని చేయమంటాడు, నేను చెయ్య అనేది భార్య. అంటే ఆ ఇద్దరి మధ్య ఉంటున్న ఆ మూర్ఖత్వం అనేది పాపాన్ని మళ్ళీ ప్రార్థన దగ్గరికి వచ్చే లోపలికి ప్రార్థన, ప్రభువా ఆశ తీర్చవా, ఇది నా మూర్ఖత్వం. పిల్లలు నా మాటలు ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఆ అపోస్తులైన పౌలనబడుతున్న ఆయన, ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ఆయన, లోకములో ఉన్నప్పుడు అంటే ఆ పాత పరిస్థితుల్లో అతని యొక్క మెంటాలిటీని బాగా గమనించి ఏం చేశాడంటే, ఆహా ఈయన కానీ పట్టుకున్నామంటే 2 మాటలు చెప్పాం. ఏంది 2 మాటలు అంటే, మనం 31 నైట్ వచ్చిన అనుకో, బాగా దేవుల్లో ఉండి హుషారుగా ఉద్యోగంగా ప్రార్థన చేసుకొని, అయ్యా ఫస్ట్ తారీఖు నుండి చూసుకో, ఇక నా జీవితం నీకే ఆట. దేవునికి స్తోత్రం. అసలు ఫస్ట్ తారీఖు నుండి చూసుకోయ్యా, ఏంటంటే ఇక ఫస్ట్ తారీఖు నుండి ప్రతి ఆదివారం ఇక నీకే.
చూసుకో, నా జీవితం అంకితం ప్రభు, అంకితం నీకే అని అంటాం. ఆ ఫస్ట్ తారీఖు రోజే, ఆ 31 రోజే, తర్వాత నుండి లేదు. ఇక ఎట్లా ఉండింది అంటే పరిస్థితి, ఇక రెండో మాట్లాడితే అన్నమాట. అప్పుడైతే ఉద్యమం ఏదో చేశానే కానీ ఇక తర్వాత ఏముంది, ప్రభుకి తెలీదా? ఏమి ప్రభుకి తెలియదేముందే. దేవునికి స్తోత్రము కలుగును కాదు. హల్లెలూయా. అదే ఫస్ట్ తారీఖు ఉంటున్న ఉద్యమం, నూతన సంవత్సరంలో ఉంటున్న ఉద్యమం, ఆ రోజులు గడుస్తున్న కొద్దీ ఏమైంది, అవన్నీ కాదు ఏమైనా తెలిసిపోయింది. కానీ అపోస్తులైన పౌలు గారిలో ఒక మాట అంటే ఆయన మాట ఏంటండి, కట్టుబడి ఉంటాడు అంతే, కట్టుబడి. అది దేవుడు చూశాడు. మూర్ఖత్వాన్ని ఎందుకు కలిగి ఉన్నాడంటే, మెస్సయ్య రాలేదు, ఏడుతున్న ఆయన ఒక దేవుడు కాదన్న విధానంలో ఆయన మూర్ఖత్వం కలిగి ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాడు కానీ మెస్సయ్య నమ్మట్లా. అందుకునే సంఘాన్ని హింసించి అసలు మీరు తప్పుడు విధానంలో ఉంటున్నారని హింసిస్తున్నాడు. ఇది దేవుడు చూశాడు. నన్ను హింసిస్తే తీసి పక్కన పెట్టు, అసలు నువ్వు ముందు ఉన్న ఆ ఫస్ట్ డెడికేట్ చేసుకున్న ఆ విలువైన తీర్మానం చాలా గొప్పగా. అది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, అపోస్తులైన పౌలు గారిని ఉన్న పాటున మధ్యాహ్న కాల సమయంలో మంచి వాతావరణం, భయంకరమైన ఎండ ఉన్న సమయంలో కూడా మహా తేజస్సుతో, మహా ఉన్నతమైన వెలుగుతో వెళ్తున్నాడు. హడావుడికి వెళ్తున్నాడు. దేనికో తెలుసా అండి, సంఘాన్ని హింసిద్దామని. అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వాళ్ళు హింసిద్దామని వెళ్తున్నాడు అండి. పాపం, ఆవేశం, మూర్ఖత్వం. ఆ మాటలో చాలా ఆలోచించండి. దేవుని బిడ్డల దగ్గరికి ఎవరైనా వస్తే దేవుడు ఆయన్ని బాధపరిచినట్టుగా దేవుడు వెంటనే రియాక్షన్ అయిపోతాడు. అందుకునే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఏంటంటే, సంఘం అంటే అది నీది కాదు, నాది కాదు. ప్రియమైన దేవుడు, సంఘం అంటే దేవుడు కట్టుకున్నాడు, తన రక్తం ఇచ్చాడు. ఈరోజు మనం ఉంటామండి, చనిపోతాం. ఈరోజు వ్యవసాయకులు చాలా మంది ఈరోజు ఉంటారు, రేపు చనిపోతారు. వెళ్ళేటప్పుడు 1,00,000 మంది సంఘం ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్తాడా? తీసుకుని వెళ్ళరు కదా. ఎవరిది సంఘం? ప్రభు రాకుడు వచ్చేంత వరకు ఉండిద్ది భూమి మీద దేవుని సంఘం. హల్లెలూయా. ఉండిద్ది అంతే. మనుషులు మారుతారు అంతే. అరే నీ జాబ్ ఇది, ఇంతకాలం చెయ్యి, నువ్వు ట్రాన్స్ లో పర్మనెంట్ గా పైకి వచ్చేసి అంటాడు, అంతే. దైవజనులు పని. సంఘం భూమి మీద ఉంటానే ఉండింది. దేవుడు కడబూర శబ్దముతో ఆయన మధ్య ఆకాశములో వచ్చేంత వరకు సంఘం భూమి మీద ఉంటానే ఉండింది. అంత మంచి సంఘము బాధపరిస్తే దేవుడు ఊరుకుంటాడు. నాయనా ఎక్కడున్నా ప్రభు, ఎక్కడున్నావయ్యా బాబు అది ఎదుర్కొంటే ఎదురు వెళ్తున్నాడు, వస్తున్నాడు, హడావుడుగా వస్తున్నాడు. హడావుడిగా కోపంతో ఆవేశంతో వస్తున్నాడు. మహా తేజస్సుతో కనిపించాలి. పౌలుతో దేవుడు మాట్లాడతాడు. కనిపించాలి. అపోస్తులైన పౌలుగా ఉన్న ప్రేమ అంటున్నాడు తెలుసా? చదువమ్మా ఒకసారి ఆ మాట చదువు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. 4వ వాక్యం దగ్గర చదువమ్మా. నేల మీద పడి సౌలా
నీవు ఎలా నన్ను హింసించుతున్నావు? ఆగాగమ్మ, నీవు ఎలా నన్ను హింసించుతున్నావు సౌలా అంటే దేవుడు నేను ఏమన్నాడండి? ఏమనలేదు, ఏసైనా ఏమనలేదు. కానీ నిన్నంటే ఆయన అన్నట్టే. హల్లెలూయా. ఒకసారి తలకాయలు పైకెత్తిన కాదు, మీరు ఏడ్చారనుకోండి ఆయన తట్టుకోలేడు. నిజం చెబుతున్నా. మీరు బాధపడ్డారనుకో అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నేను చెబుతున్నా, నువ్వు నిజంగా దేవుడి కోసం నిలబడి దేవుల్లో ఉండి ప్రార్థనలో చేస్తా ఆత్మీయంగా ఉండి దేవుని కోసం రోషము కలిగి బతికే వ్యక్తివైతే నువ్వు ఏడిచావంటే ఆయన తట్టుకోలేడు. సింహాసనం ఆ దేవదూతలు అందరూ చెబుతారు, ఇప్పుడే ఒక నిమిషం ఆగండి, అక్కడ నా బిడ్డ బాధపడుతుందని ఆయన సింహాసనం వదిలి వచ్చేస్తాడు. ఎప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డగా జీవిస్తే భూమి. కానీ దేవుని కోసం నువ్వు జీవించలేకుండా లోకాన్ని లేదంటే అటు ఒక అడుగు అది ఒకటి అడిగి చేసావు అనుకో, ఆయన సింహాసనం మీద ఉంటాడు, చూస్తా ఉంటాడు. ఏంటంటే ఎందుకు నా బిడ్డ ఎట్లా అయిపోతుంది? హల్లెలూయా చూస్తారా? హల్లెలూయా. కానీ ఆనాడు శిష్యుల్ని సంఘాన్ని బెదిరించడానికి వస్తుంటే దేవుడు శ్వాసనాన్ని వదిలి వచ్చేటాడు భూమి మీదకి. సౌలా ఎందుకు నన్ను ఈ విధంగా హింసిస్తున్నావు? కారణం ఏంటంటే నేనేమంటున్నానంటే అక్కడ సంఘాన్ని బాధపరుస్తుంటే దేవుణ్ణి బాధపరుస్తున్నట్లే కనుక శిష్యుల్ని దేవుని సేవకులను బాధపరుస్తుంటే ఆయన్ని బాధపరుస్తున్నట్టే కనుక ఆయన వచ్చేసాడండి. హల్లెలూయా చూస్తారా? ఈరోజు నేనేమంటున్నానంటే మీరు మీ కుటుంబంలో కూడా అనేకమైన విధాలుగా మీ యొక్క మారని భర్తల చేత అనేకమైన విధాలుగా మీరు హింసించబడుతూ నిందించబడుతూ బాధించబడుతూ ఒకవేళ ఉంటే మీరు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన ఏదో ఒక సమయంలో నీ భక్తులతో ప్రభు మాట్లాడతాడు. హల్లెలూయా. ఓ నాయనా ఎక్కడున్నా ప్రభు, ఎక్కడున్నావయ్యా అంటాడు. మా అమ్మాయి ఎందుకు ఏడుపుతున్నావు నువ్వు? నా బిడ్డను ఎందుకు నువ్వు బాధపరుస్తున్నావు? నా కుమార్తెను నువ్వెందుకు నువ్వు బాధపరిచి హింసిస్తున్నావు ఎందుకని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడండి. సౌలు అనబడుతున్న వ్యక్తి కనిపించాలే, ఆ సౌలుకి దేవుడు కనిపించాలే. దేవుడిని ఏమంటాడు తెలుసా? ఆయన మూర్ఖత్వం చూడండి, ఆయన కోపం చూడండి, ఆవేశం. అమ్మాట చదువమ్మ ఒకసారి. ప్రభువా ఏమంటున్నాడు? ఎవరినైనా మనం ఏం చేస్తాం రెస్పెక్ట్ గా, ఎవరండి మీరా అంట. అమ్మ కొంచెం మంచిగా అంటే ఇస్తున్నానండి, ఎవరిని ఒక మన వైపు కన్నా ఇంకా పశ్చిమ గోదావరి తూర్పు ప్రతి దానికి అండి 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 అంట. మనమన్నా ఇస్తున్నాగా ఉండు, అక్కడే ఉండు, చేస్తున్నాగా అంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లో మర్యాద చాలా బాగుండేది. అండి అండి అండి, అవునండి, ఇదండి, అదండి, ఇదండి అంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా మాటలు ఆలోచించండి. కానీ ఆ మర్యాద అనేది అసలు దేవుని దగ్గర కూడా మాట్లాడలేదు. మూర్ఖత్వం పాపంగా వెళ్తా నీకు ఎవడవే అంటున్నాడు. అదే నాకు కావాలంటున్నాడు దేవుడు కూడా. అదే నాకు కావాల్సింది, అదే నాకు కావాల్సింది. ఏంది? ఆ మూర్ఖత్వం అనేది దేవుళ్ళో ఉంటే, ఆ కోపం అనేది అస్సలు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను ఆత్మీయంగా అనేది, ఆ కోపం ఆవేశం ఆ మూర్ఖత్వం అనేది దేవుళ్ళో ఉంటే నువ్వు ఎప్పుడో గొప్ప ఆత్మ సంబంధమైన బిడ్డగా తయారైపోతావు అనమాట. అంతే. హల్లెలూయా చదువుతావు, గట్టిగా స్తోత్రం చదువుతావా? పట్టుకున్నాడండి దేవుడు సౌలుని. దేవుడు పౌలుగా నియమించి ఒక్కసారి ఆ చూసిన ఆ గొప్ప మధ్యాహ్న కాల సమయంలో చూసిన ఆ గొప్ప తేజస్సు
కళ్ళు దెబ్బమ్మడికి ఇక పని చేయట్లా కొంతకాలం. పేతురుని దేవుడు పంపించాడు, పేతురు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా చెప్తారా? పేతురు అనబడుతున్న ఆయన ఏదో మనం అనుకుంటాం కానీ దొడుగు పేతురు, లేదంటే పేతురు చేపలు పడడానికి వెళ్ళిపోయాడు అని అంటాం కానీ ఆయన మామూలు ఆయన ఎంత ఎంత సేవలోనికి మొట్టమొదటి ఎన్ని సంఘాలు కట్టినా ఏం చేసినా పౌలు గారు మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళాడు? పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అప్పటికే ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించే కెపాసిటీ కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా చూద్దారా? దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థం చేసుకోండి. అపోస్తలుడైన పౌలుని దేవుడు పట్టుకున్నాడు. యేసు క్రీస్తుని అడుగుతున్నాడు, నీవు ఎవరిని కదా అంటే నేను ఎవరిని చూద్దా అని తీసుకెళ్ళి దేవుడు గొప్ప సేవని నేర్పించాడండి. నేనేమంటానంటే ఒకళ్ళ దగ్గర సేవ నేర్చుకోవడం అనేది అది ఒక భాగం అయితే, దేవుడు సేవని మనకి వ్యక్తిగతంగా మనమే నిలబడడానికి దేవుడు దినదినం నేర్పించే ఒక వే అనేది ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. ఒక వ్యక్తి దేవుని సేవకు వచ్చాడు అనుకోండి, కొంతమంది దైవజనుల దగ్గర, అపోస్తలుల దగ్గర, లేదంటే కొంతమంది నాయకుల దగ్గర కొంత సేవని నేర్చుకునే విధానం కొంత దేవుడు కొంత పీరియడ్ ఉంచుతాడు. మరొక పీరియడ్ ఏందయ్యా అంటే వ్యక్తిగతముగా నీ అంతకు నీవే కాళ్ళ మీద నిలబడి దేవుని సేవలో దినదినము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే విధానాన్ని దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా చూస్తారా? స్తోత్రం చూస్తారా? ప్రియులరా, నా మాటలు ఆలకించు. సౌలుని పౌలుగా దేవుడు మార్చుకొని అనేకమైన గొప్ప సంఘాలు కట్టాడంటే నీవు ఎవడివి అని మాట్లాడాడు కదా, అదే మాట నీవు ఎవరువా నేను చెబుతానని దేవుడు తనలో ఉన్న గొప్ప కృపను బయటకు తీశాడు. ఏంటంటే ఆ మూర్ఖత్వం, ఆ రోషం నాలో ఉంటే, ఆ ఆవేశం నాలో ఉంటే నువ్వు నా కోసం గొప్పగా జీవించగలుగుతావని దేవుడు నేర్పించి ఏం చేశాడు తెలుసా? గొప్ప పరిచర్యని అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను కూడా అదే అనుకుంటాను. అదే రోషం నాకు కావాలి, అదే త్యాగం నాకు కావాలి, అదే కృప నాకు కావాలి. దేవుని కొరకు అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకవేళ మీరైనా నేనైనా ఎవరైనా దేవుని కొరకు ఎందుకు మనం అంత రోషము కలిగి దేవుని సన్నిధిలో ఎందుకు మనం ముందుకు వెళ్ళకపోతున్నాం? అందుకని దేవుని దగ్గర మనం అటువంటి కృపను మనం పొందుకొని దినదినము విశ్రాంతి లేని పరిచర్య పొందే వ్యక్తుల్లాగా మనము తయారు. హల్లెలూయా చూస్తారా? స్తోత్రము కలుగును గాక. నీవు ఎవరో తెలుసా? రెండోదిగా నేనేం చెబుతున్నానంటే, నీవు ఎవరో తెలుసా? దేవుడు పౌలుని ఈ విధంగా పట్టుకున్నాడు, పేతురుని మరొక విధంగా దేవుడు పట్టుకున్నాడు, శిష్యుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పట్టుకున్నాడు. ఈరోజు దేవుడు నీవు ఎవరో దేవుణ్ణి అడుగు, దేవుడే నీకు బయలుపరిచి ఆయన ఏ విధంగా నేను వాడుకోవాలో ఆయన ఖచ్చితంగా నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా చూస్తారా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడో మాటలోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము.
శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, అందరూ కలిసి యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం అందరూ తెలిసి. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం. తొందరగా ఈ ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 13వ. మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పేరేందని అడుగుతారయ్యా. వినండి 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 వినండి. అయ్యా నువ్వు పంపిస్తున్నావు, బాగానే ఉంది. ఆ ప్రజల దగ్గరికి నేను వెళ్ళి ఆ 13వ వాక్యంలో చూడండి, చిత్తగించు, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా ఆయన పేరేంటని అడుగుతారు. బాబు, నువ్వు అసలు ఎక్కడ ఉండొచ్చావు? అసలు నువ్వెవరు? ఆ పంపించిన ఆయన అసలు ఎవరు అని అడుగుతారయ్యా అంటుంటే, నేను ఆ మాటలు చదివినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, మోషే అనబడుతున్న ఆయన గొప్ప నాయకుడు అండి. లక్షల కాలబలాన్ని నడిపించగలిగిన గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే అనబడుతున్న నాయకుడు. ప్రప్రథముగా ఏమంటున్నాడంటే, నీ పేరేందని అడుగుతారయ్యా అంటే 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 దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, నీ పేరేంటి? దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే, దేవుని పేరు అసలు పేరు ఏందో చెప్పనా? ఆయన ఏమంటున్నాడు అంటే, చదవండి 14వ వాక్యం చదవ. అందుకు దేవుడు నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నానని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దేవుని అసలు పేరేంటి? నేను ఉన్నవాడని. నా చిన్నతనంలో మా నాన్న ఒక చిన్న ఫోటో ఇచ్చాడు. ఒక ముసలాయన, ఆ ముసలాయన ఒళ్ళో ఒక చిన్న బిడ్డ చిన్న పిల్ల. ఓ ముసలాయన చిన్న బిడ్డ ఎట్లా ఎత్తుకున్నాడు. ఎత్తుకుంటే, నానా ఏం లేదు కానీ నేను మార్చుతాను, వింటావా అంట మా నాన్నగారితో చెప్తే చెప్పున ఆయన అన్నాడు. ఏం లేదు కానీ ఈ చిన్నగా ఒళ్ళో ఎత్తుకొని ఉన్నాడు బుడ్డోడు. ఆయన ఎవరంటే మా నాన్న ఏమన్నాడంటే ఆయన బాలుడు అయిన యేసు అని చెప్పాడు. ఆహా, ఆ ముసలాయన ఉన్నాడుగా, ముసలాయన ఎత్తుకున్న ఆయన ఎవరయ్యా అంటే ఆయన తండ్రి అన్నాడు. వాటి వాళ్ళ నాన్న అవును, వాళ్ళ నాన్నకి వెనక వాళ్ళ ఇంకా వాళ్ళ తాత ఎవరు లేరా అని అడిగాడు. అంతే కదా, దేవునికి స్తోత్రం. మా నాన్నకి అప్పుడు అంత దేవుళ్ళు రాలా, ఏమో నాకు తెలియదురా.
బాబు ఏం నాకు తెలియదురా, విచిత్రమైన ప్రశ్నలు. నేను చెబుతున్నా, ఆలోచించండి. ఆయనకు ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏది ఉండదు. ఆయనే ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో కూడా ఉండగలిగిన ఆయన మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఈ పూట మనం ఉన్నామండి. భవిష్యత్తులో వర్తమాన భూత భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకేం తెలుసు? కానీ ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కనుకనే దేవుడు మోసేను నియమించుకొని, మోసేను వాడుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమీ తెలియదు మోసేకు, అసలు ఏం తెలియదు పిలిచినప్పుడు. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది ఏమంటారు, బాప్టిజం, అమ్మో అసలు ఏం తెలియదు నాకు, బాప్టిజం తీసుకుంటున్నా, అసలు నేను ఎట్లా ఉంటానో, పడతాను, నిలబడతాను, పడతాను. నీకే అది స్థిరమైన ఆలోచన లేదు. నేను పడతాను, పక్కపొరలు పడతాను ఖచ్చితంగా. దైవజనుడైన మోషే అనబడుతున్న ఆయన్ని మొట్టమొదటిగా దేవుడు పిలుచుకున్నప్పుడు ఏమీ తెలీదు. చివరికి ఏమంటున్నాడు, నీ పేరేంటంటే, అంటే దేవుడు గురించి తెలియకన్నానే దైవజనుడైన మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని నాయకుడిగా చేసేసాడు. గల కారణం ఏందో తెలుసా? మోషే ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇంకే విధంగా ఉంటాడు అన్న విషయం కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్నాడండి, మోషేని దేవుడు పిలుచుకున్నాడు. నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకొని వెళ్ళంటే లక్షల కాల్బలాన్ని, ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి వెళ్ళాడండి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరో ఒక్కసారి నువ్వు ఆలోచించు. మొట్టమొదటిగా నీకు ఏమి లేకపోవచ్చు, నీకు ఏమి తెలియకపోవచ్చు. నీ చేతిలో కేవలం ₹1 ఉండొచ్చు. నీ చేతిలో ఏ సపోర్ట్ నీకు ఒకవేళ లేకపోవచ్చు. నీకు అది పిచ్చోడు అయినా, నీవు పిచ్చిదారు అయినా, నీవు దేవుడి కోసం నిలబడి ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వాడుకొని ఏం చేస్తాడు తెలుసా? లోకానికే ఒక నాయకుడుగా తీర్చదిద్దగలిగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. చూద్దారా? గట్టిగా స్తోత్రం చూద్దారా? నీవు ఎవరిపై, నీ పేరేందయ్యా అని అంటేనే మోసే జ్ఞానం ఏదో మనకు అక్కడ అర్థమైపోతుంది. కానీ దేవుడి ప్రణాళిక ఏంటంటే, మోషేని నాయకుడుగానే కాదు, ప్రవక్తగా కూడా దేవుడు నియమించాడు. పిలుచుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుళ్ళకి వచ్చినప్పుడు మనము ఒక సామాన్యమైన వ్యక్తులుగానే ఉంటామండి. కానీ దేవుల్లో రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆత్మ సంబంధముగా గొప్పగా ఎదిగింపజేసే కృప దేవుడు మనకి ఇచ్చి, పరలోకపు సంబంధమైన జ్ఞానముతో ప్రభు మనల్ని నింపి, ఆధ్యాత్మికంగా దేవుడే మనల్ని ఇప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఏమనుకుంటానంటే, నేను పాస్టర్ గారు నేను ప్రకటించుకోవడం కాదు కావాల్సింది, దేవుడు నన్ను అభిషేకించి దేవుడు నన్ను పంపించాలి. అప్పుడు నేను దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన డోలు మనం కొట్టుకుంటే ఏమొచ్చిందండి? మన డోలు లేదంటే మన డమ్మ చెక్కం అని మనం కొట్టుకుంటే ఏమొచ్చింది? ఏమి రాదు. దేవుడు మనకి తోడై ఉండాలి. దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలి. దేవుని ప్రణాళిక మన మీద ఉండాలి.
ఖచ్చితంగా అప్పుడు దేవుడు మనల్ని గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలతో ప్రభు నడిపిస్తాడు. ఆయన ఎవరో మోషేకి తర్వాత దేవుడు బయలుపరిచి వివరించి అనేకమైన సమయాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడంటే అసలు అప్పుడు అర్థమై ఉంటుంది మోసేకి. ఆహా, నేను ఎవరినో నాకు బాగా అర్థమైంది అనుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం కదా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడండి. దేవుని చూశాడు. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడంటే దైవజనుడైన మోషేని. ఆయన ఎవరో ఆయనకి దేవుడు బయలుపరిచి, దేవుడు నడిపించి, చివరికి నువ్వు ఎట్లా చనిపోవాలో కూడా దేవుడు చెప్పి చనిపోయేటట్టు చేశాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విశేషమైన విధానం. ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపో, నీకు అంతే, నీకు అంతే, నీ జీవితం అంతే అన్నాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ అంతే, నీ జీవితం అంతతో ఇక అట్లా కళ్ళు మూసుకుని అంతే. ఇక ఆయాసపడి ఏదో రోగభరితులు అయిపోయి, ఏదో భయంకరంగా కులిపోయి కృషించిపోయి, ఇది కాదు ఆయన మరణం. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు, దేవుని పర్వతం, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు, కలుముగా ఇక అంతే. సైలెంట్ గా ఆయన ఆత్మ అక్కడికి వెళ్ళి దేవుడు ఎంత కృపించాడో తెలుసా. అంటే ఆయన ఎవరో ఆయన తెలియపోయినా మొట్టమొదటిగా ఆయనలో ఉన్న ఆ భయంకరమైన మరి దేవుని కోసం నిలబడే, దేవుని కోసం నాయకుడుగా, దేవుని కోసం గొప్ప ప్రవక్తగా, దేవునితో మాట్లాడే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు దైవజనుడైన మోషేని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈరోజు నీవు ఎవరివి ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరివి అని నేను అడిగాను అనుకోండి, నేను సామాన్యమైన వ్యక్తులే అని నువ్వు అనుకోదు. నేను అదండి ఇదండి ఈ సాగులుగా. నీవు ఎవరో తెలుసా? దేవుడు నేను తన రక్తము చేత కొనుక్కొని ఈరోజు నిలబెట్టాడంటే ఇంకా నీవు ఎందుకు ఏదో ఒక వేస్ట్ గా మనం ఎందుకు మన జీవితాన్ని మనం అనుకోవడం? దేవుడు నిన్ను ఘనపరచాలని, ఉన్నతమైన స్థితిలో దేవుడిని ఆశీర్వదించాలని దేవుడు నియమించుకున్నాడు. కానీ ఎందుకు దేవుడికి చాలా దూరముగా అయిపోయి, దేవుని ఆయాసపరిచి, దేవుని దుఃఖపరిచి, దేవుణ్ణి ఎన్నో విధాలుగా మరి దేవుణ్ణి ఆయనకి అవమానకరంగా ఒకవేళ నువ్వు జీవిస్తా ఉన్నా. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుంటాం. నువ్వెవరివి? స్వార్థికురాలివి, స్వార్థ చెప్పే వ్యక్తివి. నీవు ఎవరివి? మోషే నాయకుడుగా ఉన్నట్లుగా దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను కూడా హెచ్చించే ఒక గొప్ప వ్యక్తివి నీవు ఎవరివి? ప్రభు యొక్క సువార్తని నలుగురికి ప్రకటించే వ్యక్తివి నీవు ఎవరివి? అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎవరో ఆయనకు బయలుపరిచినట్లుగా నీవు కూడా దేవుని కొరకు నిలబడి త్యాగపూరితం కలిగి ఒక దేవుని కోసం నిలబడే వ్యక్తి అన్న విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో. చిన్న ప్రార్థన చేసుకున్నాం, మనం ముగించుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్నాం. నువ్వు ఎవరివి? నేను ఎవరిని అని నువ్వు అనుకుంటున్నావు? పనికి రాని నువ్వు అనుకోవద్దు. ఉపయోగం లేని వ్యక్తి నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎవరు అంటే దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించడానికి,
ఏర్పాటు చేసుకున్న ఆయన రక్తము చేత కడుక్కున్న బిడ్డవి నీవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా. ప్రభువా, మీ సన్నిధిలో మమ్మల్ని మీరేంటో ఒకసారి వ్యక్తపరిచారు. మీ సన్నిధిలో ప్రభువా చాలా సమయాలు నేను దేవునికి ఎందుకు నన్ను జ్ఞప్తికి తెచ్చుకోవటం లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు, నేను పనికిరాని దాన్ని నేను ఒకవేళ అనేక సమయాలు నేను అనుకున్నానయ్యా. కానీ రోజు నిజంగా మీరు మాతో మాట్లాడారు, నువ్వు నాతో మాట్లాడావయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం అంటూ అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనా? మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా, జగమెరిగిన రాజా రాజా. ప్రభు యొక్క ఆరాధన ఎంతవరకు నడిపించినందుకై రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. పాటల్లో మహిమ పొందిన దేవునికి స్తోత్రము చెబుదాం. సాక్ష్యాలలో మహిమ పొందిన దేవునికి స్తోత్రము చెబుదాం. తన దాసుల్ని మరుగుపరిచి మీతో నాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి దేవునికి స్తోత్రము చెబుదాం. నీవు ఎవరివి, మనము ఎవరమో దేవుడు మనకి బయలుపరిచి నడిపింపజేసిన దేవునికి స్తోత్రము చూద్దాం. స్తోత్రం స్తోత్రం. సువార్తని చెప్పే బిడ్డలుగా దేవుడు మనల్ని నిలబెడుతున్నందుకు స్తోత్రము చూద్దాం. అనేకమైన ఆత్మల్ని సంపాదించే బిడ్డలుగా దేవుడు వాళ్ళ మానుషులకు స్తోత్రము చూద్దాం. స్తోత్రం స్తోత్రం.
వాక్యం చెప్పిన సేవకులు ఇంకా బలపరిచి దేవుడు వాడుకున్నట్లు స్తోత్రం చెబుదాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చూద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, ఈ ఆరాధనలో మీరు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి మీ స్తోత్రం. మీ సన్నిధిని ఏ విధంగా చేతనైనా ఈ ఆరాధన ఎంతవరకు నడిపించారో దాన్ని బట్టి మీ స్తోత్రం. ఈ ఆరాధనలో నీ కృప మీరు మాకు వచ్చారు ప్రభా. మేము ఎవరో మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తాం. ఆనాడు పౌలుని పౌలుగా మార్చుకొని గొప్ప సేవకుడుగా మార్చిన విధానం బట్టి ఈరోజు మేము కూడా అయ్యా ఇదిగోనైనా సేవలో ఒకవేళ ప్రత్యక్షంగా ఒకవేళ నేను చేయలేకపోయినా ప్రత్యక్ష పరోక్షముగా మీ సన్నిధులు అనేకమైన ఆత్మల్ని సంపాదించే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దని భావిస్తాం. ఆనాడు బాప్తిస్మనిచ్చి యోహాను అయ్యా ఇదిగో నాయన తను తాను తగ్గించుకొని దేవుని సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మల్ని అయ్యా రక్షించినట్లుగా బాప్తిస్మనిచ్చినట్లుగా అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అదే విధంగా మాకు చెప్పిన సేవకులు కూడా మీరు బలపరచండి. అనేకమైన ప్రాంతాలు మీరు వాడుకోమని ప్రార్థిస్తాం. ఇదిగోనైనా మీ సన్నిధులు విశ్వాస బిడ్డల కుటుంబాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మీకు స్తోత్రం. వారందరినీ కూడా ప్రభు మీరు ఆశీర్వాదాలతో దీవెనలతో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, వాటన్నిటిని మీ యొక్క నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నాయన. అదే విధంగా ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞప్తికి తెచ్చుకో. వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా అన్నిటినీ మీ యొక్క నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన మహిమకారాన్ని ఎంతవరకు నడిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. నా ప్రార్థన ద్వారా, ఈ యొక్క ఆరాధన ద్వారా, సమస్త కార్యాల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తాం. మీ పాద సన్నిధిలో ప్రార్థన చేయించుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మీరు మొదలు పెట్టినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన ఎంతటితో ముగించండి.